వచ్చి అడిగే పద్ధతి వాళ్ళది కదా. వాళ్ళు ఒక్కళ్ళు రాలేరు మా ఎదురుగా. ఎవరైనా పేరు తీసుకుంటే వచ్చి కొట్టడము మొత్తం ఇది చేస్తున్నారు. మాకు దొబ్బేసినారు. ఆడ మంది గుడి కాడ కూర్చున్నాము, అన్ని కుల కొట్టినారు. మా బియ్యం పోయినాయి, అన్ని పోయినాయి. మాకు ఉండడానికి చోటు ఇచ్చారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయనకి వచ్చింది, మేము ఉన్నాం. ఇప్పుడు ఆయన పేరు చెప్తే ఆయన దిక్కేసి మాకు కొడుతున్నారు. ఆయన ఏంది తప్పు ఏం చేసిండు? ఆయన మాకు ఉండడానికి ఇల్లు ఇచ్చిండు, ఒక దారి ఉండమ్మా లేనప్పుడు మాకు అన్నం పెట్టిండు, పేదోళ్ళమని అంత చేసి సైడ్ ఇచ్చారు, అంత చేశారు. వీళ్ళు వచ్చి మళ్ళీ ఎలక్షన్లు కాగానే మాకు డబల్ రూమ్లు ఇస్తారు, అన్ని ఇస్తారు అన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను అప్లై చేసి మళ్ళీ మొన్న అప్లై చేసిన ఇంద్రమ్మ పథకం కింద ఏమి ఇచ్చారు మాకు? మళ్ళీ ఇప్పుడు తినడానికి లేదు. ఎవరు గవర్నమెంట్ ఎవరు వచ్చి అడుగుతున్నారు మాకు? ఇప్పుడు కూలగొట్టారు, ఇప్పుడు తినడానికి లేదు. నిన్న నుంచి వర్షంలో ఉన్నాం. ఎవరన్నా వచ్చి అడుగుతున్నారా? అడుగుతున్నారా చెప్పండి, రావాలా కదా. ఇప్పుడు మొత్తం రోడ్డు మీదనే చూడండి, ఎంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, సంటి పిల్లలు ఉన్నారు, ఇంకున్నారు లోపల. ఎవరు చేస్తారు? అది కావాలి కదా మాకు. ఇట్లా ప్రభుత్వం ఏమో ఇది ప్రభుత్వ ఆస్తులు, ఇక్కడ ఎవరు నిర్మించుకున్నా కూడా కూలగొడతాము, అక్రమంగా నిర్మించుకున్నారని చెప్తున్నారు. అది అంతకు ముందు చేశారేమో, ఇప్పటి వరకు అయితే మా సైడ్ ఏం ఇది కాలేదు. మాకు 3 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి, ఎప్పుడు కాలేదు ఇట్లా. మాకు ఇది ఫస్ట్ సారి అయింది మాకు. సరే మాకు ఇది చేసినారు కదా, మాకు గవర్నమెంట్ ఏమి ఇస్తుంది ఇప్పుడు? మాకు గవర్నమెంట్ నుంచి కావాలి ఇప్పుడు. మాకు డబల్ రూమ్ అప్లై చేసినాం, మాకు ఇస్తున్నారా? మాకు చోటు ఇస్తారా? ఉండడానికి ఏం నీడ్ ఇస్తారా? మాకు ఆ సమాధానం ఏమనండి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఎవరు పట్టించుకోలేరు, ఏం లేదు. ఇప్పుడు మా పరిస్థితి చేపించినారు. ఎందుకంటే ఇంతకు ముందు సురారం సిఐ, జగదీర్గుట్ట సిఐ కలిసి చేసినారు. ఇది మళ్ళీ సాయి అని పేరు చెప్తే మాత్రం మమ్మల్ని పోలీసు వాళ్ళ లేడీస్ అంతా ఎంత ఇబ్బంది పెట్టినారు తెలుసా. నేను ప్రెగ్నెన్సీ అంటే అసలు నేను చెప్పుకోలేను, నా బాధ బండ్లో కూర్చొని పెట్టినారు. ఏమన్నా అయితే పిల్లకు తల్లికి ఏమన్నా అయితే ఆమె కొట్టి కార్లో కూర్చొని పెట్టే అవసరం ఏముంది? వాళ్ళకి ఇట్లా పిలిపియండి. ఎవరో కాలనీలో కంప్లైంట్ పెట్టినారంట, వాళ్ళకి ఇట్లా కావాలి, మాకు అంత కావాలి. మాకు రోడ్ మీద వస్తే వాళ్ళకి ఏం దొరికింది? ఇప్పుడు 10 మీడియాలు వచ్చినాయి, 10 మీడియాలో ఎవరైనా వచ్చి అడిగినారా మాకు? సరే అమ్మా మీకు ఏమైంది, మీ బాధ ఏంటమ్మా, తిన్నారా, ఎట్లా ఉన్నారమ్మా, ఎట్లా ఉంటారు? ఎవ్వడు వచ్చి అడగలేదు మాకు. ఇంట్లో మీడియాలు అవసరం, ఈ మీడియాలు మా బాధ తెలుసుకున్నప్పుడు పిల్లలకు అందరికి తీసి కట్ట తీసుకొని పోలీసు వాళ్ళు గది మీద అక్కడ దాకా ఇక్కడ ఉండదు. ఇంత కక్షపూరితంగా ఎందుకు మీ మీద? ఎందుకో పిలిపించి అడగండి, ముందే చెప్తాము. అస్సలు కాలు పెట్టనియలేరు. మా బియ్యం అన్ని పోయి ఇంటింటికి చూడండి, బియ్యము నూనెలు అన్ని కింద పడిపోయినాయి. కూల కొడితే ఏడు ఉంటాయి చెప్పండి మీరు? హేమారెడ్డి అనుకుంటా ఆనేగిట అన్న దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఎవ్వడు లేడు డబ్బులు తీసుకున్నాడు. ఆనేగిట తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో మాకు తెచ్చింది వీళ్ళే. వీళ్ళంతా ఈ సిఐలు బుయ్యాలు మొత్తం హేమంత్ అనే పేరు ఇక్కడే ఉంటారు. ప్రెసిడెంట్ హేమంత్ రెడ్డి ప్రెసిడెంట్ ఇక్కడ. నేను ఇంత బాధపడాల్సిన అవసరం ఏంది అంటే వాళ్ళకి గెలిచి మేము అందరికి ఆడపిల్లలు నా పిల్లలు అలాగా చేస్తా, అంత చేస్తా, మీకు పింఛింగ్ ఇస్తా, నేను అన్ని ఇస్తా, 6 సమాధానాలకు ఈ చేస్తా అని ఈ చేసిండు. ఏం చేసిండు ఇప్పటి వరకు? ఏం చేసిండు? ఉన్న ఇంట్లో కూలగొట్టిండు. బతికేది నోట్లోకి వచ్చే ఒక్క ముక్క గిట్ల గుంజేసుకుండు. ఇప్పుడు ఏం తిని బతుకోవాలి? 500 గ్యాస్ చేస్తా అన్నాడు, అది చేయలేడు. ఎక్కి ఏం చేస్తా? కడుపు ఎంత మంటలేస్తుంది మాది. మా కడుపు కొట్టివాడు పెళ్ళాల దగ్గర మంచిగానే ఉన్నాడు వాడు, వాళ్ళ పిల్లలు మంచిగానే ఉన్నారు. మేము రోడ్డు మీద పడాలనా? ఎలక్షన్ లేనప్పుడే ముక్కు తీడుచాని వచ్చిండు, ఇప్పుడు ఏడుపోయిండు. రమ్మని ఎదురుగా గవర్నమెంట్ ఎక్కిండు. ఎక్కినందుకు చెప్పు చేయడానికి రాదా? ఉన్నోళ్ళకి ఇస్తుండు, డబ్బు ఇచ్చిన వాళ్ళకు రూములు ఇస్తుండు. డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే అన్నీ వస్తాయి. మా దగ్గర పేదలం మేము ఏడుకని చేయాలి. మేము పేదలము, లక్ష రూపాయలు అంటే ఏడుకని చేయాలి. మేము 2000 రెంట్ కట్టలేక మేము బతుకుతున్నాం ఈడ. బస్సు వదిలేండి, ఎవరు తిరుగుతారు బస్సులలో? ఊకే ఏం పని ఉందని
నేను షుగర్ పేషెంట్, నేను ఎక్కడ వెళ్ళలేను, ఎక్కడ ఇది చేయలేను. నాకు సంపాదించేటోళ్ళు మొగళ్ళు లేడునా, కొడుకులు లేరు. ఇంత ఏదో ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు అని బతుకుతున్నారు. అన్న ఆశ మీద బతికినాము. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎట్లా బతకాలి? చిన్న పిల్లగాడు ఉన్నారు, ఏ పిల్లగాడికి పని మీద పెట్టాలని బతకాలి ఇప్పుడు మేము. పాలు వలిగిపోయినాయి. ఈ పాప ఎలా బతుకుతుంది చెప్పండి? మా పరిస్థితి ఇప్పుడు రోడ్డు మీద ఉంది సార్, తెలుసా? ఈ పాప ఏడుస్తే కూడా పంపించలేరు. డ్రమ్ములు అయినాయి, అన్ని అయినాయి. మీరు వీడియో మొత్తం తీసి చెప్పండి. ఏం దొరికింది? ఎలక్షన్లకు మంచిగానే వచ్చిండు, ఇంటింటికి దండం 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 అనుకుంటా వచ్చిండు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మాకు కావాలి, ఏం చేస్తాడో తెలియదు. లేకపోతే అంటారు మెయిన్ రోడ్ మీద పోయి పండుకుంటాం, ఇక పిల్లల సహా రోడ్డు మీద పండుకుంటాం. ఎట్లా రాడో చూస్తాం మేము. అప్పుడు రావాలి, అతను వచ్చి మాకు న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం అయిన దాకా మేము వదలం, ఇక లేకపోతే మొత్తం ట్రాఫిక్ జామ్ చేస్తాం. అంతా ఇక్కడ ఎంత మంది ఉన్నామో అంత మంది పోయి మెయిన్ రోడ్ మీద ఉంటాం. డీజిల్ పెట్రోల్ వేసుకొని చచ్చిపోతాం. మాకు అవసరం లేదు బతుకులు. మాకెవ్వరు అడిగేటోళ్ళు లేదు, మా అమ్మ నాన్న లేదు, ఎవరు లేరు. అని సపోర్ట్ చేస్తే ఆయనకి ఈ రోజు ఇట్లా చేస్తారా? చచ్చిపోతాం. నిన్ననే వేసి చంపేయాల్సి ఉంటే ఎందుకు ఇంత బాధ? మాకు ఎట్లా రాడో చూస్తాం మేము. అందరు రావాలి. पूरा सामान दे चल के देखो, एक ही नहीं है तो सामान देखो, एक राशन नहीं बचला, ना बर्तन बचले, ना कुछ भी बचा नहीं है। मेरे बच्चियों को कल मारे, उनको मारे, सबको मार रहे, छोटे छोटे बच्चे लोग मारे, क्या जरूरत से मार रहे? हाँ, गवर्नमेंट ने ऑर्डर दे के रखा था, जाओ बच्चे लोग मारो, जुनून करो करके बोला। हाँ बोलो, పట్టా కాయిదాలు చూపించినాం, కరెంట్ బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి, అన్ని చూపించినాకలా ఎందుకు కూలగొట్టారు అది చెప్పండి. అవి అన్ని చూపించకపోతే, పట్టాలు కాయిదాలు ఇట్లా ఏం లేకపోతే మీరు కూలగొట్టే మీ హక్కు ఉండే, కూలగొట్టనుండే. మీరు అన్ని చూపించినాకలా ఎట్లా కూలగొడతారు మాకు అది చెప్పండి. 3 సంవత్సరం నుంచి కాంది, ఇప్పుడు ఎట్లా అయింది? మేము 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రశాంతంగా బతినుండి, ఇప్పుడు మేము పిల్లలకి ఈ వర్షాలలో తీసుకొని ఎక్కడ వెళ్ళాలి అది చెప్పండి. ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? ఇప్పుడు మా పరిస్థితిలో మీరుంటే మీరు ఏం చేయగలుగుతారు అది చెప్పండి నాకు. మా పరిస్థితిలో మీరు చెప్పండి. మా పరిస్థితిలో మీరే ఉన్నారనుకోండి, మా ప్లాస్ లో మీరు ఏం చేస్తుండే? ఇప్పుడు కట్టుకునే బట్టల వరకు అక్కడ పడేసినారు. మా జీవితాలు ఎట్లా